హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ బై భార్గవ్ రేపటి కోసం. సో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఎంసీఏ సిరీస్ టుడే. ఎంసీఏ జర్నీ అంటే చాలామంది టెన్షన్లో ఉంటారు. మాస్టర్స్ డిగ్రీ కదా, సర్వైవ్ అవ్వగలమా, మేనేజ్ చేయగలమా అని డౌట్ ఉంటుంది. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఎలా ఉందో షేర్ చేస్తాం. నెక్స్ట్ వీడియోస్లో సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్స్ గురించి అండ్ అలానే లింక్డ్ఇన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కూడా హిట్ చేసుకోండి, లైక్ చేయండి. ఫైనల్గా ఒక కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో పడేయండి. మీ యొక్క ఒక్కొక్క కామెంట్ అనేది ఒక్కొక్క డైమండ్ అనమాట. ఓకే, మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మీరు ఎంసీఏ చేస్తుంటే సో ఈ కంటెంట్లో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా చెప్పండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఫ్యూచర్లో మనం కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, సో ఇవన్నీ వీటి గురించి అయితే మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో నా ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను గైస్. ల్యాగ్ లేకుండా చెప్తాను, స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో డే 1 ఫ్రెష్గా ఎంసీ అయితే స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డాను గైస్. నా వల్ల అవుతుందా లేదా అనే టెన్షన్ ఎక్కువగా ఉండేది. సో నేను నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. నాకు డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఉండేది. కంప్యూటర్ సైన్స్ టర్మ్స్ అయితే నాకు అస్సలు తెలియదు. అన్నీ కొంచెం కొత్తగా ఉండేవి ఇక్కడ ఎంసీఏలో స్టార్ట్ అయ్యాక. ఇంకా మా కాలేజ్ అయితే సో రికార్డ్స్, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అని ఎక్కువగా ఉంటాయి. సిలబస్ చూస్తే ఏమో నాకు అర్థమయ్యేది కాదు. మ్యాథ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ మాత్రమే కొంచెం ఈజీ అనిపించేది. మిగతా సబ్జెక్ట్స్ జావా, సి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిట్లో నాకు జీరో నాలెడ్జ్. థియరీ అయితే కొంచెం మేనేజ్ చేసేవాడిని, బట్ కోడింగ్ అంటే మాత్రం జీరో కాన్ఫిడెన్స్ ఉండేది నాకు కూడా. ఇంకా క్లాస్మేట్స్ విషయానికి వస్తే అందరూ తోపులు, తురుములు అనుకున్నా. బట్ ఫస్ట్ 10 days అందరు క్లాస్లో ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, నేను తప్ప. సో నేనే కాదు, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఆన్సర్ చేసేవాళ్ళు కదా, ఎందుకంటే ఏం తెలియకపోతే ఆన్సర్ చేయడం అసలే ఇది మనకి కొత్త. సో డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉండేది, అంటే కంప్యూటర్ సైన్స్ టర్మ్స్. సో జావా, సి టెక్నికల్ టెర్మినాలజీస్ కొన్ని ఐడియా ఉండేవి. బట్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారు కదా, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని, అంటే కంప్యూటర్ సైన్స్ లేని సబ్జెక్ట్స్ ఉంటారు కదా, బీఎస్సీ చేసేవాళ్ళు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళలో నేను కూడా కొన్నప్పుడు. ఆ తర్వాత అందరూ పరిచయం అయ్యారు, వాళ్ళతో కలిసాక అర్థమైంది అందరూ వన్ డే బ్యాటింగ్. డిగ్రీలో అందరూ వన్ డే బ్యాటింగే, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళే. సో ఎవరు తురుములు కాదు, తోపులు కాదు. సో వాళ్ళతో కొంచెం కలిసాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అందరు జీరో జీరో నాలెడ్జ్ అయినా. సో ఇక్కడి నుంచి అయినా సరే ఎంసీఏ, సో మనకి ఉండేది ఈ 2 years ప్రీషియస్ కాబట్టి, సో ఎంసీఏలో అయినా ఏదైనా కంప్లీట్గా ఏదైనా నేర్చుకొని ఒక డొమైన్ మీద అయితే జాబ్ అయితే తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే కోడింగ్ అని అనుకుంటారు. సో కోడింగ్ అన్నాక మళ్ళీ మనం ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, జావానా, సీనా, పైథానా అండ్ సి షార్ప్ చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే అందరూ ఫోకస్ చేసేది అయితే జావా లేదా పైథాన్. సో నేను చెప్తాను ఏ కోర్సు సజెస్ట్ చేసుకోవాలి, సో ఏ కోర్సు నేర్చుకున్న తర్వాత మనం ఎలా జాబ్ తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. ఇంకా సాయిరా మిగతా వాళ్ళు కూడా నాలానే డబ్బాగాలని అర్థమయ్యాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది గైస్. సో ఇంకా జావా, సి స్టార్టింగ్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు నాకు. అసలు ఏంట్రా ఇది అనిపించింది. అసలు ఎందుకు మా ఈ కోడింగ్లు ఎలా యూస్ చేస్తారు, ఎలా వర్క్ అవుతాయి అని ఫుల్ డౌట్స్ ఉండేవి. ఆ తర్వాత చిన్న చిన్నగా అర్థమయ్యేవి. మ్యాథమెటికల్గా నాకు లాజికల్ థింకింగ్ హెల్ప్ అయ్యేది కోడింగ్లో. సో బేసిక్స్ నుండి స్టార్ట్ చేశాను. ఆపరేటర్స్ అంట, వేరియబుల్స్, సింటాక్స్ అండ్ సింపుల్ లాజిక్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ అండ్ ఇంకా ఉన్నాయి అనుకోండి. ఎలా నేర్చుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవన్నీ అంటే నేను స్టార్టింగ్లో కోడింగ్ నేర్చుకునేటప్పుడు సో ఫస్ట్ వీటిపైన ఫోకస్ చేశాను. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవి కొంచెం మనం అర్థం చేసుకుంటే మనం కోడింగ్ కూడా కొంచెం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా? ఇవి చూసుకొని సంహౌ
ఫస్ట్ సెమిస్టర్ అయితే సర్వైవ్ అయిపోయాను గైస్. నాకు బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఏది నేర్చుకోవాలి? ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా ఉండేది నాకు 2 సెమిస్టర్సే. సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. ఫోర్త్ సెమిస్టర్‌లో ప్లేస్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ ప్లేస్‌మెంట్ విషయానికొస్తే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. అంటే మనకి ఐసెట్‌లో పెడతారు కదా! యాప్టిట్యూడ్, రీజనింగు, కోడింగు, లాజికల్ థింకింగ్. సో, వీటిపైన ఉంటాయి. యాప్టిట్యూడ్ ఉంటది రిటన్ టెస్ట్. ఆ తర్వాత రిటన్ టెస్ట్ అయ్యాక మనకి కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఈ కోడింగ్ రౌండ్‌లో మనం ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జావా యూజ్ చేయొచ్చు, సి యూజ్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేయొచ్చు. టెక్నికల్ రౌండ్. సో, కోడింగ్ రౌండ్‌లో ఏందంటే మనకి 2 కోడింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఇవి సాల్వ్ అయ్యాక వీటిలో సెలెక్ట్ అయితే సో, కోడింగ్ రౌండ్ కంప్లీట్ అయ్యాక షార్ట్ లిస్ట్ అయితే మనం టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో, ఈ టెక్నికల్ రౌండ్‌లో ఏందంటే మనకి ఎంసీఏలో ఉన్న కాన్సెప్ట్సే ఉంటాయి. సో, వీటి మీదే మనల్ని అడుగుతారు. ఒకవేళ అండ్ అలానే టెక్నికల్ రౌండ్‌లో నీ రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్స్ బేస్ చేసి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. అండ్ అలానే స్కిల్స్ మీద ఉంటాయి. నువ్వు రెజ్యూమ్‌లో ఎలాంటి స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తావో వాటి మీద నీకు నాలెడ్జ్ ఉందో లేదో చెక్ చేస్తాడు. అండ్ నీకు ప్రాజెక్ట్ ఉంటే మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది మనకి ఇంటర్వ్యూలో. ఓకేనా? సో, ప్రాజెక్ట్స్ కూడా కొంచెం మంచివి చేస్తే బెటర్. సో, ఇవన్నీ నాకు అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది. సో, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా నేను మీకు ఈ ఎంసీఏ సిరీస్‌లో ప్రతి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా బిల్డ్ చేసుకోవాలి రెజ్యూమ్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ అని ఇవన్నీ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి. సో, ఇవన్నీ అయితే నేను మీకు చెప్తాను. ఓకే. అండ్ ఫస్ట్ సెమిస్టర్‌లో అయితే వన్ థింగ్ నాకు క్లియర్‌గా అర్థమైంది. ఎంసీఏ మీద ఓన్లీ కోడింగ్ అనే కాదు ఇంకా చాలా డొమైన్స్ ఉంటాయి. సో, లైక్ ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, యూఏఎక్స్ డెవలప్‌మెంట్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఇంకా చాలా ఉంటాయి. సో, వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా బేసిక్ లెవెల్‌లో అయితే సర్వైవ్ అయ్యాను. సెకండ్ సెమిస్టర్‌లో ఎలా అడాప్ట్ అయ్యాను, ఎలా అడ్జస్ట్ అయ్యాను, ఎలా కోప్ అప్ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోని చూసినందుకు చాలా థాంక్స్ ఫర్ వాచింగ్.